అయితే పోవే, ఇంట్లో ఒప్పుకోకపోతే వదిలేయి, బయలుదేరి ఇప్పుడే ఆపను నేను. అయినా ఏంటి మీరంతా పైన దిగొచ్చారా? నువ్వు, మీ నాన్న, ఇంకా నీ ఫ్యామిలీ మనుషులే కదా మీరు. మా నాన్న బాధపడతారు, మా అమ్మ ఒప్పుకోరు, మా వాళ్ళు ఏమైపోతారో, మా ఫ్యామిలీ పరుగు పోతుంది. నేను ఎప్పుడు చూసినా నీ ఫ్యామిలీ గురించే తప్ప. నాకు ఫ్యామిలీ ఉంది, గుర్తుంది ఆ విషయం నీకు. నా దగ్గర ఏదో లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు తెప్పించలేదు. ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం, లేనప్పుడు సర్దుకుపోవడం, గట్టిగా ఏదో వచ్చేసి నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగా చూసుకోవడం, ఇంతే తెలుసు నాకు. నువ్వు వచ్చినప్పటి నుంచే మొదలయ్యేవన్నీ పరిగెడుతూనే ఉన్నా. ఏదో చేయాలని తప్ప, అలసిపోయి పడుకోవడం తప్ప మనశ్శాంతిగా నిద్రపోయి ఎన్ని నెలలైందో గుర్తు కూడా లేదు నాకు. మీ స్థాయికి సరిపోయేలా ఏం చేయాలని ఆలోచించి ఆ ప్రాసెస్లో నన్ను నేను ఎంత కోల్పోయానో తెలుసా నీకు. అయినా అన్నీ బాగుంటే ఇది వర్కౌట్ అవుతుందా? ఇది ప్రేమేనా అసలు? ఒకవేళ ఇదే ప్రేమ అయితే ఇలాంటి ప్రేమ నాకు వద్దే నువ్వు నాకు. పోనీ నాకు తెలియక అడుగుతాను, ఉన్నంతలో పెళ్లి చేసుకొని ఉన్న డబ్బులతో కొద్ది రోజులు ఎక్కడైనా మంచి ఇంట్లో రెంటుకుంటూ డబ్బులు సేవ్ చేసుకున్న, కుదిరినప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని మనకు వచ్చే డబ్బులతో బ్రతకలేము మనం. మీ నాన్న